14 ఏళ్ళకే పెళ్లి అయ్యి 2 పిల్లలు అయితే 30 ఏళ్ళు రాగానే ఆంటీ. 35 ఏళ్ళ దాకా ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, పీజీ కాదు, డబుల్ పీజీ చేసి ఎంఎస్సీ చేసి యూకేలో 35 ఏళ్లకు ముసలోళ్ళు సగం ముసలోళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే వాళ్ళ చెల్లెళ్ళు. మేమేమో పిల్లల కంటే 35 ఏళ్లకు ఆంటీలం. ఆంటీ అన్నోళ్ళను అనగబట్టి చంపాలి. అరే ఏమైందిరా, తాగుదామంటే అత్తలేవు ఇంకా? అరే నాకు నిన్ననే యాక్సిడెంట్ అయిందిరా. డాక్టర్ 6 నెలల వరకు బయటికి వెళ్ళగన్నాడు. ఏ గవన్ని కాదురా, నువ్వు అత్తవారావా? ఏ గంత కట్టి ఎందుకు కొడతాను ఆడి మీద ఇటీ? నేను చెప్తా గానికి ఆడే అత్తాడు. అరే ఇవన్ పైసలతో నాడు తావుడు కాదురా, సాయిగాడే కాటన్ వీలు కొంటే అన్ను తొందరరా. పుష్ప, ఆ పొద్దు నువ్వు జాతరలో కొట్టినప్పుడు మనకేం అనిపించలే, ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసిన. కానీ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినది నువ్వు కొట్టిన ప్రతి తప్ప. ఏందే అవి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. మేఘాలయ హనీమూన్ హత్య ఘటన మరవక ముందే మరో మహిళ భర్తకు పురుగుల మంది ఇచ్చి చంపేసింది. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. నెలకు ఒకసారైనా మన్నే కదమ్మా మీరు హనీమూన్ పదారా అని పిలుచుకుపోయి లేపి దిగింది. మళ్ళీ ఇంట్లోనే సమోసాలు పెట్టి పైకి లేప ఏం మామా వాడిని ఎక్కవని ఆనందంగా పటాకాలు లేవినట్టు లేపుతున్నారు వీళ్ళు మాకు. ఈ వీడియో కేవలం తాగుబోతుల కోసం మాత్రమే. మా తాత బతికున్నప్పుడు ఎప్పుడూ నాతో చెప్తుండేవాడు, మనం ఒక్క పెగ్గు మందు తాగితే మన జీవితంలోకి వెళ్ళి 5 నిమిషాల ఆయుష్ కోల్పోతామట. సో ఇది పక్కన పెడితే మనం ఒకసారి నవ్వుతే మన ఆయుష్ 10 నిమిషాలు పెరుగుతుందట. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, మనం నవ్వుకుంటూ మందు తాగితే మనకే 5 నిమిషాల ఆయుష్ బోనస్గా వస్తుంది, మనకే 5 నిమిషాల ఆయుష్ బోనస్గా వస్తుంది. సో నవ్వుకుంటూ మందు తాగండి. అరే నీ అబ్బా. చాలా మంది మీరు చూసే ఉంటారు వయాగ్రాలు వాడుతూ ఉంటారు. బట్ నన్ను అడిగితే వాళ్ళు వాడే నేనే చూస్తానండి. ఒక్కసారి షర్ట్ ఇప్పి చూపిమని చెప్పండి ఆడపిల్ల తండ్రుల్ని, మా తండ్రితో సహా. చినిగిపోయిన పని వేసుకుంటారు తండ్రి, కానీ పట్టు పీతాంబరాలు కొంటారు. నేను వేసుకుంది నా తండ్రి నాకు కొనిచ్చిన పట్టు చీర. కానీ ఏ ఆడపిల్ల తన తండ్రి కష్టం గుర్తిస్తుంది, తన తల్లి కష్టం గుర్తిస్తుంది? ఏ అమ్మ పొద్దున లేచి స్నానం చేసి నీ కోసం నువ్వు హెల్దీగా తినాలి అని చెప్పి నీకు చేస్తే 2 రొట్టెల్లో ఒకటి తినకపోతే మనకు ఆ తిట్లు బరువు. తండ్రి ఆలస్యంగా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని అడిగినందుకు తండ్రి మనకి బరువు. 25 సంవత్సరాలు కంటికి రెప్పగా కాపాడుకున్న తండ్రి మనల్ని ప్రశ్నించడానికి తండ్రికి హక్కు లేదు. అంతేనా?